Insta360 Go 2 ఇది యాక్షన్ కెమెరా అండ్ ప్రపంచంలోనే అతి చిన్నదైన కెమెరా అన్నమాట ఇది. ఫ్రెండ్స్, నా చేతుల మీదకి ఏదైతే ఉందో ఇది Insta360 Go 2 ప్రపంచంలోనే అతి చిన్న కెమెరా ఇది. నేను ఈ కెమెరా అమెజాన్ నుంచి తెప్పించా. చూడండి, Insta360 Go 2 అని చెప్పేసి ఇక్కడైతే ఉంది బాక్స్ మీద. అండ్ నేను ఇది సగం రేటుకే అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. నా యూట్యూబ్ వీడియోస్కి ఇది చాలా యూజ్ అవుద్దని చెప్పేసి నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను. అమెజాన్లో ఇది సగం ప్రైజ్కి ఉంది. సో నేను ఎంతకి తీసుకున్నాను అండ్ దీనివల్ల నాకు యూజ్ ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇందులో ఉన్న ప్రోడక్ట్ని మనం అన్బాక్సింగ్ చేసి మేము ఈ బాక్స్లో అయితే వచ్చే మనం చూసి అండ్ దీనివల్ల మనకు యూజ్ ఏంటి అన్నది కూడా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అండ్ సగం ఈ కెమెరాతోనే మనం తీయబోతున్నాం అనమాట నెక్స్ట్ వచ్చే వీడియోస్తో. అండ్ అందుకని చెప్పేసి ఈ కెమెరా అయితే నేను తెప్పించా. మనం ఒకసారి లోపల ఉన్నటువంటి ఐటెంని ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం అనమాట. ఏటేటి ఉన్నాయని మీకు తెలుస్తుంది. సో ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. ఈ బాక్స్ ఏదైతే ఉందో లోపల ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని ఓపెన్ చేసి చూద్దాం అనమాట. ఫ్రెండ్స్ చూడండి, బాక్స్ ఏదైతే ఓపెన్ చేసి చేయగానే థింక్ బిగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అండ్ ఇది యాక్షన్ కెమెరా అనమాట, Insta360 Go. చూడండి, బాక్స్ మీదనే ఉంది. ఎంత చిన్నగా ఉందంటే చాలా చిన్నగా ఉంది. చూడండి, యాక్షన్ కెమెరా అయితే Insta360 Go 2 అని చెప్పేసి ఉంది. చూడండి, సూపర్గా ఉంది అసలు. అండ్ ఇందులో మ్యాగ్నెట్ ఉంది. ఇందులో ఫుల్ బయటనే దీన్ని ఇలా అంటించారనమాట. ఒకసారి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు బాక్స్ ప్యాకేజింగ్ లోపల ఏమేమి ఉన్నాయంటే చూడండి, ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంది అండ్ యాక్షన్ కెమెరాకి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మెయిన్గా ఇది ఛార్జింగ్ కేస్ అనమాట. చూడండి, ఇది మనకు ఎలా అని అంటే ఏదైతే ఉందో ఈ యాక్షన్ కెమెరా ఇందులో పెట్టేనే మనము ఛార్జింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఇలాగ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెష్ టు కనెక్ట్ అని చెప్పేసి. ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. ఇది రికార్డ్ బటన్, ఇది సెట్టింగ్ సంబంధించినటువంటి బటన్. అండ్ మనకు ఈ కెమెరా ఏదైతే ఉందో మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇలాగా. చూడండి, ఇలా పెట్టుకున్నాక అండ్ మనకు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అన్నది అయిపోద్ది అనమాట కెమెరా. సో మనము ఈ కెమెరా ఏదైతే ఉందో దీన్ని ఇలా పీకి మనం ఇది ఎక్కడ పడితే అక్కడ తగిలించుకోవచ్చు, కార్ దగ్గర, బైక్ దగ్గర. సో నేను చూపిస్తాను మనం వ్లాగింగ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి ఈ కెమెరా అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో పెడదాం. ఈ కెమెరా ఏదైతే ఉందో చూడండి, నా చేతుల మీదుగా చాలా చిన్నదిగా ఉంది. ఛార్జింగ్ కేసుతో కూడా చాలా చిన్న సైజు ఉంది. చూడడానికి మాత్రం అండ్ చాలా స్మార్ట్గా ఉంది అండ్ చాలా చిన్న సైజు ఉంది కదా, అసలు వేరేలా ఉంది అసలు. చూడండి, మనం ఇలా పెట్టుకోవాలి ఛార్జింగ్ కేస్ అయితే ఇది. అండ్ కెమెరాని ఓపెన్ చేసి ఇది మనం రిమూవ్ చేసి మనం ఇది ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అండ్ మొబైల్లో Insta360 అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసి అండ్ అక్కడ నుంచి మనం దీన్ని కనెక్ట్ అవ్వాలి. మనం ఏమైతే రికార్డ్ చేస్తామో మనం రికార్డ్ చేసిందంతా ఆ యాప్ ద్వారా మన మొబైల్లోనే వీడియోస్ అన్నీ యాడ్ అయిపోతాయి అనమాట. ఇది ఎక్కువ టైం రికార్డ్ చేయడానికి అయితే ఉండదు, మినిమం 1 అవర్ అంటే 30 మినిట్స్ వరకే దీని కెపాసిటీ అనమాట. ఛార్జింగ్ 30 మినిట్ వరకే కాస్తుంది. మనం దీనికి స్పేర్గానే పవర్ బ్యాంక్ సంథింగ్ వేరే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వచ్చి దీన్ని ఎలా రికార్డ్ చేయాలి అని అంటే నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఒకసారి దగ్గర వచ్చాక చూపిస్తాను. ఇక్కడ వెలుగుతూ కనిపిస్తుంది చూడండి, ప్రెస్ కనెక్ట్ అని చెప్పేసి. ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ వెలిగింది చూడండి, గ్రీన్ లైట్ వెలిగింది అంటే కెమెరా ఆన్ అయిందనమాట. అండ్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఇదిగోండి, టైమ్ ల్యాప్స్, HDR వీడియో అండ్ స్లో మోషన్ సెట్టింగ్స్ అండ్ వీడియో అనమాట ఇది. అండ్ 1440pలో రికార్డ్ అవుతుంది అనమాట. అండ్ 4Kలోని అండ్ 1080pలో రికార్డ్ అవుతుంది. సో మనం ఇందులో ఇదిగోండి చూడండి, రికార్డ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది. చూడండి, ఇక్కడ టైం అయితే రన్ అవుతుంది కదా. నేనైతే ఇప్పుడు రికార్డ్ చేసింది చూపిస్తాను. మనము ఈ కెమెరా ఏదైతే ఉందో కెమెరా రికార్డ్ చేసిన తర్వాత అండ్ మనం ఇట్లానే డైరెక్ట్ వ్లాగింగ్ చేసుకోవచ్చు ఇలా పట్టుకొని. చాలా చిన్న కెమెరా, అసలు చాలామందికి తెలియదు ఎటు పట్టుకున్నాడు అనుకుంటారు ఈ కెమెరా చూసిన తర్వాత మాత్రం. అండ్ ఇలానే మనము వ్లాగింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ కెమెరా లోపల ఏదైతే ఉందో ఈ ఛార్జింగ్ కేసు లోపల మెయిన్ కెమెరా ఏదైతే ఉంది ఇది
చూడండి నేను ఆఫ్ చేస్తున్నాను, రికార్డులో ఉండింది. దీన్ని మనము ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను. కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి దీనికి సంబంధించినవి, అండ్ అవి పెట్టి నేను చూపిస్తాను. ఈ యాక్షన్ కెమెరాతో 2 ఇచ్చాడు చూడండి. ఈ 2 దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇది ఉందా చూడండి. సో మనం ఇందులో పెట్టి చూడండి, ఇది కనిపిస్తుంది కదా. మనం ఇందులో ఇలా కెమెరా పెట్టిన తర్వాత మనము దీన్ని కింద ఉందా దీన్ని ఇలా తీస్తే, అండ్ ఇది మ్యాగ్నెట్ లాగా అనమాట, అతుక్కుంటుంది. మనం ఎక్కడన్నా ఫిట్ చేయవచ్చు, బైక్ దగ్గర, హెల్మెట్ దగ్గర అండ్ కార్ దగ్గర. చాలా గట్టిగా పడుతుంది, కెమెరా అసలు కదలనే కదలదు ఎంత స్పీడ్ వెళ్ళినా. సో ఇది ఈ రకంగా యూజ్ అవుద్ది అనమాట. సో ఇదేదైతే ఉందో మనం ఇందులో పెట్టి ఎక్కడికెక్కడ రికార్డ్ చేయాలంటే, సో ఇది చూడండి, మనం దీన్ని క్యాప్ మీద పెట్టుకోవడానికి బాగుంటుంది. నేను క్యాప్ తెచ్చుకున్నాను, వీడియోలు చూపిస్తాను చూడండి. మనం క్యాప్ ఏదైతే ఉందో, సో క్యాప్ మీద ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ చిన్నగా ఉంటుంది. ఫస్ట్ మనం పిచ్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను క్యాప్కి పెట్టాను కదా, మనం దీని డైరెక్షన్ మార్చుకోవచ్చు ఎలా పడితే అలాగా. చూడండి రికార్డ్ అయితే అవుతుంది, నొక్కేసుకున్నాను నేను. ఓకే, సో ఇలా పెట్టి మనం ఈజీగానే వాక్ చేస్తూ రికార్డ్ చేయవచ్చు. చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ కెమెరా, చూడండి. అండ్ జస్ట్ వాక్ చేస్తూ మనం ఎక్కడన్నా పబ్లిక్లో క్రౌడీలో ఉన్నప్పుడు అండ్ వాకింగ్ చేస్తున్నప్పుడు మనం వాక్ చేస్తూ ఎవరితో కొత్త వ్యక్తులతో మాట్లాడుతూ ఈజీగానే వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. ఇలా బాగుంది కదా కేప్లో. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది మీకు కనిపిస్తుందా చూడండి, ఇది ఒక లాకెట్ అనమాట. ఇందులో మ్యాగ్నెట్ ఉంది చూడండి. ఇందులో మనకు ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు. సో ఎందుకనంటే మనం ఇలా పెట్టి చూడండి, కనిపిస్తుందా, మనం ఈ కెమెరా ఏదైతే ఉందో మనం ఇలా పెట్టిన తర్వాత అండ్ ఈజీగా వాక్ చేస్తూ అండ్ ఇలా రికార్డ్ చేయొచ్చు అనమాట. సో బాగుంది కదా. అండ్ మనకి ఇది లాకెట్ కూడా కనిపించకుండా లోన్ పెట్టుకోవచ్చు. ఇలా చూడండి, చూపిస్తాను. వావ్, బాగుంది కదా. అండ్ ఇలా కూడా పెట్టి రికార్డ్ చేయొచ్చు ఈ యాక్షన్ కెమెరాతో. చూడండి ఈ కెమెరాతో ఎలా రికార్డ్ చేయాలనేది ఈ వీడియోతో మీరు చూస్తుంటారు కదా. అండ్ నేను దీంతో రికార్డ్ చేసినటువంటి వీడియోస్ కొన్ని శాంపిల్స్ అయితే నేను చివరిలో పెడతాను, చూడండి ఒకసారి. అండ్ ప్రజెంట్ అయితే నేను ఇది అమెజాన్లో అండ్ రీన్యూ ప్రోడక్ట్ కింద తెప్పించుకున్నా. దీన్ని మనం కొత్తది కొనాలంటే అమెజాన్లో చూడండి ఒకసారి 30,000 ఎబోనే ఉంది దీని ప్రైజ్ అయితే. సో నేనైతే రీన్యూ ప్రోడక్ట్ కింద తెప్పించుకున్నాను. ఎంతకనంటే 16,972 రూపాయలు పడింది నాకైతే అమెజాన్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అండ్ తీసుకోమని పోస్ట్ చేయ. బట్ నేను కంటిన్యూగా నెక్స్ట్ నుంచి వ్లాగ్ చేస్తాను కదా, ఇది నాకు ఎంత యూజ్ అవుతుందో ఆ వీడియోస్ ద్వారా మీకు తెలుస్తుంది అనమాట. మనం దీంతో తీసిన శాంపిల్ వీడియోస్ అయితే ఇప్పుడు చేద్దాం అండ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు శాంపిల్ వీడియోస్ కొన్ని తీసి చివరిలో పెడతాను అనమాట, ఒకసారి చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే రికార్డ్ అవుతుందో అండ్ ఈ వీడియో అండ్ ఈ వీడియో ద్వారా వచ్చినటువంటి ఆడియో అండ్ ఇది Insta360 Go 2 అండ్ వడల్లోనే అతి చిన్న కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. వ్యూ ఎలా కనిపిస్తుంది అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది వీడియో ద్వారా కింద కామెంట్ చేయండి. నేను డైరెక్ట్గా ఛార్జింగ్ కేసులో పెట్టే మాట్లాడుతున్నాను. ఫుల్ వైడ్ యాంగిల్లో ఉంది వీడియో అయితే చూడండి. నేను ఎత్తైనటువంటి కొండ మీద వచ్చి వీడియోని అయితే చేస్తున్నాను. దీని అన్బాక్సింగ్ వీడియో అండ్ దీని రివ్యూ కూడా నేను పూర్తిగా ఈ వీడియో ద్వారానే చెప్పేస్తాను అనమాట. ఫ్రెండ్స్, మనము దీని స్టెబిలైజేషన్ టెస్టింగ్ చేద్దాము. మనమైతే ఇప్పుడు వాకింగ్ చేస్తూ వీడియో చేస్తాము, జస్ట్ వాకింగ్ చేస్తూనే. అండ్ ఇప్పుడు మనం రన్నింగ్ చేద్దాం, దీని స్టెబిలైజేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట. మీరు గమనించండి దీని స్టెబిలైజేషన్ ఎలా ఉందన్నది వీడియో ద్వారా చెప్పండి. అండ్ నేను చాలా శాంపిల్స్ని దీంతో తీసి చివరిలో పెడతాను, చూడండి ఎండింగ్లో. ఇప్పుడైతే నేను యాక్షన్ కెమెరా ఏదైతే ఉందో Insta360 Go దానికి సంబంధించినటువంటి యాప్ని మనము దీన్ని ఆన్ చేయగానే ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది చెప్తాను అనమాట. సో ఇలా వస్తుంది. అండ్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ డైరెక్ట్ కనెక్ట్ అయిపోద్ది. చూడండి, కనెక్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే రికార్డ్ చేస్తున్నామో డైరెక్ట్గా ఇందులోనే కనిపిస్తాయి. సో నేను ఇప్పుడు రికార్డ్ చేసినటువంటి వీడియోస్ అయితే ఇవి చూడండి. ఫ్రెండ్స్, మనము దీని స్టెబిలైజేషన్ టెస్టింగ్ చేద్దాము.
మనమైతే ఇప్పుడు వాకింగ్ చేస్తూ వీడియో అండ్ మనకి ఇక్కడ చూడండి ఈ వీడియో ఏదైతే ఉందో, సో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎంతలో కావాలన్నది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. 1080pలో లేదా 1440pలో అన్నది లేదా 720p అన్నది ఇక్కడ మనకైతే ఉంటుంది. ఆటోమేటిక్గా మనకు బిట్ రేట్ కానీ ఫ్రేమ్ రేట్ కానీ అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. అండ్ ఈ వీడియో ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ నేను ఒక వీడియో చూపిస్తాను. అండ్ ఈ వీడియో ఏదైతే ఉందో ఇది Insta360 Go నుండి తీసింది. మనం వీడియోని ఇక్కడ యాడ్ అయిన తర్వాత మనము ఎడిట్ చేసేటప్పుడే ఇక్కడ చూడండి మనం మార్చుకోవచ్చు అనమాట వీడియో తీసిన తర్వాత. అండ్ వైడ్ యాంగిల్, యాక్షన్, లైనర్ అండ్ నేరో ఇలా మనకు అడ్జస్ట్మెంట్ అయితే ఉన్నదన్నమాట. అండ్ అలాగే ఇందులోనే మనకు డైరెక్ట్గా మార్చుకోవచ్చు. చూడండి 16:9లో ఉంది అండ్ 9:6లో మార్చుకోవచ్చు, అలాగే 1:1లో ఇలా వీడియోని మనకు కావాల్సినంతగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇన్స్టా వీడియోలు కావాలంటే 9:16లో పెట్టుకోవాలి, యూట్యూబ్ వీడియోస్ కావాలనుకుంటే యూట్యూబ్ వీడియోస్ అండ్ 16:9లో పెట్టుకుంటాం అనమాట. పెట్టుకొని జస్ట్ మనము ఇక్కడ కావాల్సినంత వరకు వీడియో క్వాలిటీ ఇచ్చుకుంటాం. 1080p ఇక్కడ చూడండి 1440pలో పెట్టుకోవాలనేది ఇక్కడ అయితే మనకు ఉంటుంది. జస్ట్ సేవ్ చేస్తే మనకు వీడియో అనేది గ్యాలరీలో వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది మొబైల్లోనే. చూడండి ఇదిగోండి కనిపిస్తుందా, నేను డైరెక్ట్గా యాక్షన్ కెమెరాతో తీస్తున్నాను. ఇప్పుడు ఏదైతే తీస్తున్నానో అది ఇందులోనే ఆటోమేటిక్ కనిపించేస్తుంది మొబైల్లోనే. చూడండి అండ్ మనకి ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి చూడండి, మార్చుకోవచ్చు. ఇక్కడ ఎంతవరకు రికార్డ్ అవ్వాలన్నది 30 minutes, 15 minutes, 10 minutes అన్నది ఇక్కడ పెట్టుకోవచ్చు, 5 minutes అన్నది. అండ్ పెట్టిన తర్వాత మనము ఓకే చేసుకుంటాము. ఇక్కడ చూడండి అన్నీ మనకు ఇక్కడ చూడండి ISO ప్రయారిటీ ఏదైతే ఉందో ఇది మనకు మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్లోనే పెట్టుకోవాలి. మాన్యువల్గా అంటే ప్రతిసారి అడ్జస్ట్మెంట్ చేయలేము అనమాట. అండ్ అలాగే వచ్చి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫ్లో వీడియో తీసుకోవచ్చు, టైం ల్యాబ్ తీసుకోవచ్చు, టైం షిఫ్ట్ ఉంది, HDR వీడియో ఉంది, స్లో మోషన్ ఉంది. మనకు అన్నీ మొబైల్లోనే మీకు స్క్రీన్ షాట్లు చూస్తున్నారు కదా, ఇందులోనే అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. ఓకే, మనం డైరెక్ట్గా ఇందులో ఏది కావాలో అది పెట్టి ఇప్పుడు మనం ఫ్లో వీడియో పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాం చూడండి. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు యాక్షన్ కెమెరా ఏదైతే ఉందో అండ్ నేను ఇప్పుడు దీంతో రికార్డ్ చేస్తూ మాట్లాడుతున్నాను, అది డైరెక్ట్గా ఆ మొబైల్ స్క్రీన్లో అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ డైరెక్ట్గా ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇందులో డైరెక్ట్ కనిపిస్తుంది. ఇదిగోండి రికార్డ్ అయ్యేదాన్ని నేనైతే కొంచెం అవుట్ సైడ్ ఉన్నాను ఈవినింగ్ టైంలో కాబట్టి వీడియో అయితే సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇదిగోండి చూడండి రికార్డ్ అయితే అవుతుంది. ఇలానే మనము డైరెక్ట్గా రికార్డ్ ఏదైతే చేస్తున్నామో ఇది మొబైల్లోనే చూసుకోవచ్చు. అండ్ ఎంతవరకు అడ్జస్ట్మెంట్ కావాలో అది కూడా మొబైల్లోనే చేసుకోవచ్చు. ఏ సైజులో వీడియో రికార్డ్ అవ్వాలి, వైడ్ యాంగిల్ లేదా వీడియో క్వాలిటీ అన్నది అన్నీ మొబైల్లోనే చేసుకోవచ్చు అనమాట. చూడండి మనం రికార్డ్ ఆఫ్ చేద్దాం. రికార్డ్ ఆఫ్ చేయగానే వీడియో అయితే సేవ్ అవుతుంది. సేవ్ అయిన వీడియో మొత్తం ఈ యాప్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఏదైతే రికార్డ్ చేసామో ఆ వీడియో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ వచ్చింది యాప్ ఏదైతే ఉందో అక్కడ. సో యాప్లో ఉన్నటువంటి వీడియోని సేవ్ చేసుకోవాలి గ్యాలరీలో రావాలంటే. ఇప్పుడు యాక్షన్ కెమెరా ఏదైతే ఉందో అండ్ నేను ఇప్పుడు దీంతో రికార్డ్ చేస్తూ ఇప్పుడు నేను ఇది రికార్డ్ చేశాను అనమాట. సో ఫైనల్గా Insta360 Go ఇది యూట్యూబర్స్కి బాగా యూజ్ అవుద్ది, యూట్యూబర్స్ కోసం అనమాట. అండ్ నాకు యూజ్ అవుద్దో లేదన్నది అండ్ ఈ వీడియోలో మీరు కామెంట్లో చెప్పండి. ఫైనల్గా ఎప్పటి నుంచో Insta360 Go తీసుకోవాలి అనుకున్నా. నేను ట్రావెల్ చేసేటప్పుడు నా బైక్లో ఈ యాక్షన్ కెమెరా పెట్టి నేను వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల అందాలన్నీ ఈ కెమెరాతో చూపించాలని అనుకున్నా అండ్ తీసుకున్నా ఫైనల్గా. అండ్ నాకైతే బాగా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నా. ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతా, తీసుకోవచ్చు అమెజాన్లో తక్కువ ప్రైజ్కే. అండ్ ఇప్పటి నుంచి మనము నెక్స్ట్ వీడియోస్లో ఎక్కువగా ఈ మొబైల్ అండ్ Insta360 Go ఈ యాక్షన్ కెమెరా రెండు కెమెరాలతో మనకు వీడియో అయితే అటాచ్డ్ ఉంటుంది కాబట్టి అండ్ వీడియోస్ ఇంకా హైలైట్ అవుతాయి అనుకుంటున్నా. ప్లీజ్ అండ్ సపోర్ట్ అయితే చేయండి నాకు. మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ లేదా మన ఏజెన్సీ కాంటెంట్ అన్నది నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్. నెక్స్ట్ Insta360 Go ఏదైతే ఉందో దాంతో కలుద్దాం అనమాట నెక్స్ట్ వీడియోలో. ఓకేనా?